ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. క్రైస్తవ జీవితంలో దేవుని ఆరాధించడం, ప్రార్థించడం, దేవుని లేఖనాలను పఠించడం, దేవుని వాక్యానుసారం జీవించడం చాలా అవసరమైన విషయాలు. నువ్వు ఆత్మలో ఎదగాలి అంటే, ఆధ్యాత్మికంగా బలపడాలంటే, దేవుని దగ్గరగా రావాలంటే ప్రార్థనలు ఎదగాలి. దేవుని వాక్య ధ్యానాన్ని కూడా కొనసాగించాలి. ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాం. మీకు తెలుసా, దేవుని లేఖనాలు ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. ఈ వాగ్దానాలను కూడా విశ్వాసం ద్వారా మనం స్వతంత్రించుకోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అదే. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 and verse 12. దుఃఖితులగు దీనులను యెహోవా నామము ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. చాలా చక్కని మాట. నేను ఉండనిస్తాను. ఎవరైనా అంటున్నారా నువ్వు ఉండవు అని? నీ పరువు ఏంటో చూస్తామని, నీ ఆస్తి ఏంటో చూస్తామని, నీ దగ్గర ఉన్నవని ఎలా నీ దగ్గర నిలబడతాయో చూస్తామని, లేదా నువ్వు ఎలా ఉంటావో చూస్తామని ఎవరైనా సవాల్ చేస్తున్నారా? ఈ వాగ్దానం నీకోసమే. దేవుడు ఉండనిస్తాడు. నువ్వేది పోగొట్టుకోవడం లేదు. ఈ మాటను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. జెఫన్యా అనే మాటకు యెహోవా నన్ను దాచును, ద లార్డ్ హైడ్స్ అని అర్థం. దేవుడు మనల్ని దాచేవాడు. ఆయన ఎన్నో కీడులు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో రకాలైన ప్రతికూల వాతావరణాలు మన చుట్టూ కమ్మేసినప్పుడు మనల్ని కాపాడేది ఆయనే. మనము ఆయన్ని ఆశ్రయించగలిగితే, మనం ఆయన మీద ఆధారపడగలిగితే తుఫాను మనల్ని ముంచలేదు. ఎట్టి తుఫాను అయినా మనల్ని ముంచలేదు. కానీ కొన్నిసార్లు మన చూపులు లేదా మన యొక్క చూపు దేవుని నుండి మరల్చి సమస్యల వైపు మనం పెడుతూ ఉంటాము. అప్పుడు మునిగిపోతూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది దుఃఖితులగు దీనులు అనే మాట. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు? ఆయన ఎవరి కోసం కనిపెడుతున్నారు? గర్విష్ఠులైన వారి కోసం దేవుడు ఎప్పుడు చూడడం లేదు. అహంకారంగా మాట్లాడేవారు దేవుడు చూడలేదు. కానీ దీనులైన వారిని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. లేఖనం పదే పదే చెప్పే మాటదే, దేవుడు దీనులను లక్ష్య పెడతారని. నీలో దీనత్వం ఉంటే, నీ దుఃఖానికి ఒక అర్థం ఉంటే, పశ్చాత్తాపంతో దుఃఖపడి దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, ఆయన సహవాసం కోసం, ఆయన సంబంధం కోసం, ఆయన ఇచ్చే సమాధానం కోసం, ఆయనతో నువ్వు కలిసి ప్రయాణం చేసే ఆ ప్రయాణం కోసం నువ్వు ఆశపడి వెంపర్లాడి దేవుని దగ్గరికి వస్తే, నీ దుఃఖాన్ని దేవుడు చూసి నాట్యంగా మార్చగలడు. ఆయన సంతోష వస్త్రాన్ని నీకు ధరింప చేయగలిగినవాడు. నీ దుఃఖానికి అర్థం ఉంటే, సరైనదైతే ఖచ్చితంగా దేవుడు నీ దుఃఖాన్ని మాన్పగలడు. ఆయన నీ దుఃఖ దినములు సమాప్తంలో అన్నాడు కదా. దుఃఖితులకు దీనులు. దేవుని ప్రజలు క్రమశిక్షణ గుండా వెళ్ళినప్పుడు దేవుణ్ణి నిందించకుండా, ఆయన అవమానించకుండా, లేదా ఆయన విడిచిపెట్టేయకుండా, ప్రభువా ఏదేమైనా నీవే మా ఆశ్రయం, నీవే మా ఆశ్రయ దుర్గం అని ఆయన వైపు తిరిగి వచ్చినప్పుడు, దీనత్వంతో నింపబడినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పుష్కలంగా మన మీద కృమ్మరించబడతాయి. అనేక సార్లు దేవుని ప్రసన్నతను, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని మనం ఎందుకు కోల్పోతుంటామంటే మనలో ఉన్న గర్వాన్ని బట్టే. ఏ గర్విష్టి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేడు. గర్వంతో ఉన్న ఏ వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని కూడా చదవలేడు. ఎందుకంటే గర్వం ఏమంటుంది తెలుసా? నీకు అన్నీ తెలుసు కదా, నీకు అన్నీ వచ్చు కదా, నీకెందుకు మరలా బైబిల్, నువ్వెందుకు మరలా దేవుని వాక్యం వినాలి, నీకన్నా తక్కువ చదువుకున్న ఆ సేవకుని మాటలు ఎందుకు వినాలి, ఆ మందిరానికి ఎందుకు వెళ్ళి కూర్చోవాలి, ఆ మాత్రం వాక్యం నీకు తెలియదు, నువ్వు చదువుకోలేవు, ఇంట్లో ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు కూర్చోవాలా అని ఇలాంటివన్నీ కూడా అపవాది తీసుకురావడాన్ని బట్టే కదా నువ్వు దేవుని దూరం అయిపోయావు. కానీ ఎప్పుడైతే నువ్వు దీనత్వంతో నింపబడి దేవుని వాక్యం మీద ఆశతో దేవుని వైపు కనిపెట్టినప్పుడు దేవుని ఆశ్రయించే మనసు నీలో ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వినుట వలన విశ్వాసం కలుగుతున్నాడు. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని మాటలు వింటావో, ఎంత ఎక్కువగా ప్రభువుని హత్తుకుంటావో, ఎంత ఎక్కువగా దేవుని స్వరానికి లోబడుతుంటావో, అంత ఎక్కువగా నువ్వు ఆయన మీద ఆశ్రయిస్తావు, ఆయన మీద ఆశ్రయించి నడుస్తావు. చూడండి, ఒక వృద్ధాప్యంలోకి వచ్చేసిన ఒక వ్యక్తి ఒక కర్రను ఆశ్రయంగా చేసుకుంటాడు, ఒక వాకింగ్ స్టిక్ని ఆశ్రయంగా చేసుకుంటాడు. కొంతమందికి సర్జరీస్ అవుతూ ఉంటాయి, లేదా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. నడవలేని పరిస్థితుల్లో వారు ఏదో ఒక వాటిని ఆశ్రయించి నడుస్తూ ఉంటారు. దేవుని లేకుండా సెలవిస్తూ ఉంది, దేవుని బిడ్డలైన మనం కూడా ఆధ్యాత్మిక దేవునుల కోసం, మానసికమైన స్ట్రెంగ్త్ కోసం, అనగా బలం కోసం, భౌతికమైన దీవెనలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన నుండి వచ్చే ప్రతిదీ కూడా మనకు క్షేమకరం.
ఆయన నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా మనకు ప్రయోజనమే. ఆయన లేకుండా, ఆయన కాకుండా, ఆయన మినహాయించి మనం పొందుకునేది ఏది మనకు ఆనందాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. దేవుణ్ణి ఆశ్రయించే మనసు నీలో ఉందా? ఆశ దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం వర్ధిల్లాడని బైబిల్లో రాయబడింది. దేవుని ఆశ్రయించే మనసు నీలో ఉండాలి. ఎన్నో సవాళ్ళు, ప్రతికూల పరిస్థితులు, సమస్యలు, ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆనుకో. ఆయన పాదాల దగ్గర కూర్చో. ప్రభా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా? నీవే నా దిక్కు కదా, నీవే నా సహాయం కదా, నా ఆదరణకర్తం నీవే కదా, నన్ను బలపరచువాడు నీవే కదా, లోకమంతా నాకు ఎదురు నిలబడినా నువ్వు ఒక్కడవే నాతో ఉంటే చాలు కదా ప్రభా అని ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరిచి జనశేషముగా నిన్ను ఉండనిస్తాను. ఆనందించే గుంపులో దేవుడు నిన్ను ఉండనిస్తాడు. ఆశీర్వాద గుంపులో దేవుడు నిన్ను ఉండనిస్తారు. నిత్య జీవార్థమైన వెలుగులో నడిచే గుంపులో దేవుడు నిన్ను ఉండనిస్తారు. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువును స్తుతించండి, ఘనపరచండి. ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చండి. నువ్వు ఉండవు అని ఎవరైనా సవాల్ చేశారా? బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడు నిన్ను ఉండనిస్తారు. బిలీవ్ ఇట్, ట్రస్ట్ దిస్ ప్రామిస్ అండ్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు, అద్భుతాలు జరుగుతాయి. కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాను. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, జనశేషముగా మమ్మల్ని ఉండనిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మమ్మల్ని తుడిచిపెట్టాలని లేదా మమ్మల్ని పెరికి వేయాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కానీ మమ్మల్ని ఉండనిచ్చే దేవుడు నీవు ప్రభువా, మమ్మల్ని బలపరిచే దేవుడు నీవయ్యా. కనికరించి సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దానాన్ని విన్న మా ప్రియులందరినీ నూతన ఆత్మతో, నూతన శక్తితో, నూతన అభిషేకంతో మీరు నింపండి. ఈ రోజంతట్లో కావలసిన శక్తి, బలము, ధైర్యము ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించండి. ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.